వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. టుడే మనం డిస్కస్ చేసే టాపిక్ ఫాస్ట్ ఫార్వర్డింగ్. మెర్జింగ్లో టూ టైప్స్ ఆఫ్ మెర్జెస్ ఉంటాయి. దాంట్లో ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జింగ్ అనేది ఈ సెషన్లో చూద్దాము. అండ్ నెక్స్ట్ సెషన్లో నార్మల్ మెర్జింగ్ ఏ రకంగా చేద్దాము అని చెప్పేసి చూద్దాం. వన్స్ ఒకసారి మెర్జ్ అయిన తర్వాత కూడా అంటే డిఫరెంట్ బ్రాంచెస్, మల్టిపుల్ ఫైల్స్ను ఏ రకంగా మెర్జ్ చేయొచ్చు విత్ ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ వితౌట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చూద్దాం. అన్ని మెర్జెస్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఎప్పుడు ఉండవు. ఓకే, రైట్. వేర్ ఐఎమ్ ఇన్ పిడబ్ల్యూడి present working directory, I'm in desktop, and what I need to do, I need to create one folder, right? ఇక్కడ మనం ఫోల్డర్స్ లో చూస్తే I don't have any folders here, న్యూ ఫోల్డర్స్. దీనికోసం సపరేట్గా డెడికేటెడ్గా నేను ఒక ఫోల్డర్ను క్రియేట్ చేసుకుంటాను. క్రియేట్ చేయాలి అంటే ఏదమ్మా, ఎంకేడిఐఆర్ రఘువీర్ 24 టెక్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ను క్రియేట్ చేసుకుందాం. నాకు వచ్చిందా చూసుకుందామా? ఎస్, రఘువీర్ 24 టెక్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ అయి ఉంది. దీన్ని ఇన్షియలైజ్ చేయాలి కదా. ఇన్షియలైజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ ఫోల్డర్లోకి ఎంటర్ కావాలి. సిడి రఘువీర్ 24 టెక్ డన్. గిట్ ఇన్ఇట్. దానికంటే ముందు గిట్ స్టేటస్ చూద్దామా. గిట్ స్టేటస్ నథింగ్, ఏమి కనిపించవు, ఎందుకంటే మనం ఇంకా ఇన్షియలైజ్ చేయలేదు కాబట్టి. ట్రాక్ చేయాలి అనుకుంటే గిట్ ఇన్ ఇట్ డన్. స్క్రీన్ క్లియర్ చేసుకుందాం. గిట్ స్టేటస్ అగైన్. ఎస్, నో కమిట్స్ ఎట్. మనకు ఆల్రెడీ ఫైల్స్ను క్రియేట్ చేయడం ఎలా అవన్నీ మనకు తెలుసు కాబట్టి నేను ఫాస్ట్గా క్రియేట్ చేస్తాను. గిట్ మూవీస్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. మూవీ.టీఎక్స్టీ ఒక్క ఫైల్నే క్రియేట్ చేసుకున్నా. నాకు మల్టిపుల్ ఫైల్స్ ఇక్కడ ఏం అవసరం లేదు. జస్ట్ ఐ క్రియేట్ ఓన్లీ వన్ ఫైల్ హియర్. అండ్ ఎల్ఎస్ చేసాము అంటే నాకు ఆ ఫైల్ నాకు కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ నేను చేయాల్సిన వర్క్ ఏంది అంటే మూవీస్.టీఎక్స్టీలో ఐ నీడ్ టు డూ సమ్ చేంజెస్. గిట్ స్టేటస్ చూస్తే అన్ట్రాక్డ్ ఫైల్లో ఉంటుంది. ఇది ట్రాక్ కావాలి అంటే మనం ఏం చేయాలి, గిట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. గిట్ యాడ్ మూవీస్.టీఎక్స్టీ అండ్ గిట్ కమిట్ -m. దిస్ ఈజ్ ఎంటీ కమిట్, ఏం లేదు బట్ కమిట్ చేస్తున్నా. గిట్ నథింగ్ టు డూ బట్ ఫైల్ను నేను ఏం చేస్తున్నా అంటే క్రియేట్ చేస్తున్నా. మై ఫస్ట్ కమిట్ ఇన్ మాస్టర్ బ్రాంచ్. ఇది బై డిఫాల్ట్ బ్రాంచెస్ మాస్టర్ బ్రాంచ్ ఉంటుంది కదా, బై డిఫాల్ట్ BRANCH డన్. క్లియర్ ద స్క్రీన్ కోడ్ డాట్. మీకు ఈ విఎస్ కోడ్ ఈ రకంగా ఓపెన్ కాకపోతే మీరు నార్మల్గా ఓపెన్ చేసుకోండి విఎస్ కోడ్, నో ఇష్యూస్. అండ్ ఐ విల్ డూ సమ్ మోడిఫికేషన్స్. ఇక్కడ మూవీస్ అని పెట్టాను కదా, ఏ మూవీస్? ట్రిపుల్ ఆర్ అండ్ ఇంకొక మూవీ ఏది పెట్టుకుందాము, లైక్ వాడిది వారణాసి. సేవ్. ఆల్వేస్లీ మనం ఏం చేయాలి, గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m సెకండ్ కమిట్ ఇన్ మాస్టర్ బ్రాంచ్ డన్. ఇంకొక కమిట్ కూడా అయింది. గిట్ లాగ్ చూసుకుంటే నాకు 2 కమిట్స్ అయినాయి. ఏది ఫస్ట్ కమిట్, దిస్ ఇస్ మై ఫస్ట్ కమిట్ ఇన్ ద. ఈ కంటెంట్లో మీరు ఏమైనా ఇచ్చుకోండి, నేను మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి దిస్ ఇస్ మై ఫస్ట్ కమిట్, దిస్ ఇస్ మై సెకండ్ కమిట్. ఓకే, ఇది నా గిట్ ఏ బ్రాంచ్, ఇది నా మాస్టర్ బ్రాంచ్. అది మీరు చూసుకోవాలి అనుకుంటే గిట్ బ్రాంచ్ అని చెప్పేసి చూసుకుంటే గిట్ బ్రాంచ్ చూసుకుంటే మాస్టర్ బ్రాంచ్ ఒక సింగిల్ బ్రాంచ్ మాత్రమే ఉంది. బై డిఫాల్ట్ ఇది మీరు క్రియేట్ చేసేది కాదు, ఆల్రెడీ గిట్టే మాస్టర్ బ్రాంచ్ని ఒకటి డిఫాల్ట్గా క్రియేట్ చేసి ఉంటుంది. వాట్ ఐ విల్ డూ, నేను ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ని క్రియేట్ చేస్తున్నా. గిట్ బ్రాంచ్ ఏవి సాంగ్స్ అని పెడదాం. దీనికి సాంగ్స్ అని చెప్పేసి పేరు పెడుతున్నా, గిట్ బ్రాంచ్ సాంగ్స్. ఓకే, స్క్రీన్ క్లియర్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు గిట్ బ్రాంచ్ అని కొడితే డన్, సాంగ్స్ అనే బ్రాంచ్. బట్ మీరు ఏ బ్రాంచ్లో ఉన్నారు, దట్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరిఫై చేసుకోవడం. దట్ ఈస్ వై గిట్ బ్రాంచ్ కొట్టినారు అంటే మీరు మాస్టర్ బ్రాంచ్లో స్టార్ ఎక్కడ ఉంది అంటే అక్కడ మీరు ఉన్నట్లు. ఇప్పుడు నేనేది నా సాంగ్స్లో నేను ఒక బ్రాంచ్ను, ఆ సాంగ్స్ అనే బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్కి స్విచ్ కావాలి. స్విచ్ కావాలంటే గిట్ స్విచ్ సాంగ్స్
గిట్ స్విచ్ బ్రాంచ్ సాంగ్స్ అని కొట్టినా ఓకే, గిట్ చెక్అవుట్ సాంగ్స్ అని కొట్టినా ఓకే. ఐ విల్ యూస్ చెక్అవుట్ సాంగ్స్. ఓకే, ఇక్కడ స్విచ్ అయింది నా సాంగ్స్కి. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కోడ్ డాట్ విఎస్ కోడ్కి రీడైరెక్ట్ అయింది. ఇక్కడ ఐ విల్ డూ సమ్ చేంజెస్. ఆర్ఆర్ఆర్లో ఒక సాంగ్ చెప్పండి ఏదైనా. మీరే చెప్పలేరు కదా. ఆర్ఆర్లో నాటు నాటు సాంగ్ సేవ్. అండ్ వారణాసిలో సాంగ్ ఏది ఉంది? వారణాసిలో నాకు తెలియదు సాంగ్. ఆ సాంగ్ నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు సాంగ్. సేవ్. ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్లో ఉన్నారు? గిట్ బ్రాంచ్ అని ఒకసారి చూడండి. గిట్ బ్రాంచ్ BRANCH గిట్ బ్రాంచ్ సాంగ్స్లో ఉన్నారు. ఇక్కడ మీరు కమిట్ చేస్తున్నారు. బోత్ ఆర్ డిఫరెంట్ అమ్మా, బోత్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ప్రీవియస్గా చూసారు అంటే కమిట్లో మీరు ఇక్కడ హెడ్ మాస్టర్కి ఉంది, బట్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే గిట్ లాగ్ చూస్తే ఎక్కడ సాంగ్స్ మాస్టర్ రెండింటికి ఉంది గిట్ బ్రాంచ్లో. బట్ మీరు ఎక్కడ ఎక్కడ కమిట్ చేస్తున్నారు? దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ కమిట్ చేస్తున్నారు అని చెప్పేసి. నేను ఎక్కడ ఉన్నాను? సాంగ్స్లో ఉన్నాను, గిట్ బ్రాంచ్లో సాంగ్స్లో ఉన్నాను. గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m ఫస్ట్ కమిట్ ఇన్ సాంగ్స్. డన్. క్లియర్. ఇప్పుడు నాకు గిట్ లాగ్ చూస్తే ఇక్కడ నాకు ఏది మాస్టర్లో ప్రీవియస్గా 2 కమిట్స్ జరిగాయి అండ్ సాంగ్లో 2 కమిట్స్ జరిగాయి. అట్ లాస్ట్ మనం ఏం చెయ్యాలి అంటే కంపల్సరీ లైక్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు మీ కంపెనీలో, ఇద్దరు పర్సన్స్ ఒకే ప్రాజెక్ట్లో ఒకే ఫైల్ పైన వర్క్ చేస్తున్నారు బట్ డిఫరెంట్ బ్రాంచెస్ పైన. అట్ లాస్ట్ ఏం చేయాలి? వాళ్ళిద్దరు చేసింది కంపెనీ ఒకటే కదా, కాబట్టి ఆ కంపెనీ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో మెర్జ్ చేయాలి. ఆ కంటెంట్ అక్కడ రావాలంటే ఒకటి కలర్స్ పైన అంటే కలర్స్ షేడింగ్ పైన వర్క్ చేస్తున్నాడు, ఒకటి నావిగేషన్ బార్ పైన వర్క్ చేస్తున్నాడు, ఒక టూల్ బార్ పైన వర్క్ చేస్తున్నాడు, ఒకటి కంటెంట్ పైన వర్క్ చేస్తున్నాడు. వాట్ ఎవర్, చాలా మంది చాలా వాటిపైన వర్క్ చేస్తుంటారు. అట్ లాస్ట్ అవన్నీ మెర్జ్ మీరు చేయాలి. ఇక్కడ నేను రెండే తీసుకున్నా, రెండే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే మెర్జ్ చేయాలి. మెర్జ్ చేయాలంటే ఫస్ట్ మీకు గుర్తుండాల్సింది గిట్ బ్రాంచ్ కొట్టి చూడండి. గిట్ బ్రాంచ్ కొట్టి చూడండి మీరు ఏ బ్రాంచ్లో ఉన్నారు అనేది. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు సాంగ్స్లో ఉండి మెర్జ్ చేయాలంటే వర్కౌట్ కాదు. ఎప్పుడైనా మాస్టర్ అనేది మెయిన్ కదా, మనం మెయిన్ బ్రాంచ్ కాబట్టి నేను ఎక్కడికి స్విచ్ కావాలి? గిట్ బ్రాంచ్ మాస్టర్. రైట్. ఇప్పుడు ఓకే, ఇది క్రియేట్ అనుకుని ఎగ్జిస్టింగ్ అని చూపిస్తుంది. చెక్అవుట్ కదా మనం కావాల్సింది. మీన్ వైల్ మనం ఏం చేద్దాము అంటే ఒకసారి చూసుకుందాం ఇక్కడ కంటెంట్స్ చేంజ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి. ఇదేది నేను గేట్ చెక్అవుట్ మాస్టర్. ఓకే, మాస్టర్కి చెక్అవుట్ అయ్యాను. మాస్టర్ చెక్అవుట్ అయినప్పుడు ఇక్కడ ఏముంది? ఓన్లీ మూవీస్ నేమే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను దేనికి చెక్అవుట్ అవుతాను అంటే సాంగ్స్కి చెక్అవుట్ అవుతాను. సాంగ్స్కి చెక్అవుట్ అయితే దాంట్లో సాంగ్స్ కూడా నాటు నాటు అండ్ నాకు తెలియదు సాంగ్ అని చెప్పేసి ఏదో ఉంది. రైట్. ఈ రెండింటిని నేను మెర్జ్ చేయాలి. మెర్జ్ చేయాలంటే నేను ఫస్ట్ ఎక్కడ ఉన్నానో చూసుకోవాలి. గిట్ బ్రాంచ్ ఎక్కడ ఉన్నాను? నేను సాంగ్స్లో ఉన్నాను. అగైన్ ఐ నీడ్ టు స్విచ్ టు మాస్టర్. గిట్ మాస్టర్ గిట్ చెక్అవుట్ మాస్టర్. డన్. ఓకే, స్విచ్ అయ్యాను. స్విచ్ అయిన తర్వాత సింపుల్ అంతే. గిట్ మెర్జ్. నువ్వు దేన్ని మెర్జ్ చేయాలనుకుంటున్నావు? సాంగ్స్ని మెర్జ్ చేయాలనుకుంటున్నావు అంటే ఏ బ్రాంచ్ని మెర్జ్ చేయాలనుకుంటున్నావు? సాంగ్స్. నువ్వు మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటే మల్టిపుల్ బ్రాంచెస్ కూడా మెర్జ్ చేయడానికి సేమే. అండ్ ఇది ఫాస్ట్ ఫార్వర్డ్. ఓకే, చూడండి. అప్డేటింగ్. దిస్ ఈజ్ ఫాస్ట్ ఫార్వర్డ్ అప్డేటింగ్ దిస్ వన్. ఈ రెండు మెర్జ్ అయిపోయాయి. మెర్జ్ అయిన తర్వాత ఇప్పుడు నేను గిట్ లాగ్ చూస్తే చూడండి బాబు, రెండు మెర్జ్ అయిపోయినాయి. ఇక్కడ నాకు ప్రీవియస్గా ఇక్కడ మాస్టర్ అని సపరేట్గా సాంగ్స్ అని సపరేట్గా ఉండేది, బట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది నాకు? ఫాస్ట్ ఫార్వర్డ్గా నాకు మెర్జింగ్ అనేది జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే గేట్ స్విచ్ గేట్ చెక్అవుట్ మాస్టర్. నేను మాస్టర్కు చెక్అవుట్ అయ్యాను. మాస్టర్లో చూసారా నాటు నాటు అనేది నేను ఎక్కడ ఉండేది? సాంగ్స్లో ఉండేది, బట్ ఇక్కడ మెర్జింగ్ అయిపోయింది. కాబట్టి నీకు ఇంకోటి ఏముంది? మాస్టర్ కాకుండా వాట్ ఇట్ ఈస్ సాంగ్స్లో చూసినా కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు? స్విచ్ టు బ్రాంచ్ సాంగ్స్ మాస్టర్ రెండింటికి స్విచ్ అయ్యాను, బట్ కంటెంట్ ఈజ్ సేమ్. ఇక్కడ హెడ్లో ఇక్కడ ఏది మాస్టర్ సాంగ్స్లో మీరు చేసుకున్న అంటే డిఫరెంట్ మల్టిపుల్ బ్రాంచెస్లో చేసుకున్న మల్టిపుల్ కమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మనము మెర్జింగ్ చేశాము. ఫాస్ట్ ఫార్వర్డ్. ఈ మెర్జింగ్ అనే దాంట్లో మెయిన్ థింగ్ ఇంకోటి ఏది అంటే ప్రతి ఒక్కసారి మనం మెర్జింగ్ చేస్తాము అనేది మాత్రం అనుకోకండి ఆ రకంగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏదన్నా
మీరు గుర్తుకు పెట్టుకోవాలంటే ఇప్పుడు మెర్జింగ్ చేసాం కదా, ఫ్యూచర్లో మళ్ళీ మాస్టర్ అనేవాడు సాంగ్స్ అనేవాడు చేంజ్ చేశాడు అంటే, ఏమన్నా చేంజ్ చేశాడు అంటే ఏంది, చేంజ్ చేద్దాం, ఇప్పుడే చేద్దాం. చేంజ్ చేసినంత మాత్రం అవి రెండు సింక్ అవుతూ ఉంటాయంటే నో. నువ్వు ఎక్కడి వరకు అయితే మెర్జ్ చేసావో అక్కడికి మాత్రమే సింక్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, సాంగ్స్లో ఉన్నాను, రైట్. సాంగ్స్ అనే బ్రాంచ్లో ఉన్నాను. ఐ విల్ డూ అగైన్ చేంజెస్ హియర్, కోడ్ డాట్. ఇక్కడ ఏం చేంజ్ చేస్తానంటే లైక్ సింపుల్గా ఎక్కువ ఏం చేసుకుని నాటు నాటు ఆ, ఇక్కడ నెంబర్స్ పెడతాను చూడండి, నెంబర్స్. ఇక్కడ నెంబర్స్ పెడుతున్నా 1 2 3 4 5 6. సేవ్ అండ్ ఒక కమిట్ ఇద్దాం. గేట్ యాడ్ డాట్ గేట్ కమిట్, గేట్ కమిట్ -m న్యూ కమిట్, న్యూ కమిట్ ఇన్ సాంగ్స్ అని చెప్పేసి ఒక కమిట్ ఇచ్చిన. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ నేను గిట్ బ్రాంచ్ కొడితే గిట్ బ్రాంచ్, గిట్ గిట్ బ్రాంచ్ కొడితే ఎక్కడ ఉన్నాను, నేను సాంగ్స్లో ఉన్నాను. నేను మాస్టర్లో కూడా కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నాను. గిట్ చెక్అవుట్, చెక్అవుట్ మాస్టర్, మాస్టర్. ఇప్పుడు మాస్టర్ స్విచ్ అయ్యాను. మాస్టర్లో కూడా ఐ విల్ డూ సమ్ చేంజెస్. కోడ్ డాట్ వి, ఇక్కడ నాకేది ప్రీవియస్గా మెర్జ్ అయినప్పుడు ఎంతవరకు అప్డేటెడ్ ఉందో అంతవరకే చూపిస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏబిసిడి, ఏబిసిడి, సేవ్ అగైన్ ఐ విల్ డూ వన్ కమిట్. గిట్ యాడ్, ప్రతిసారి డాట్ ఇచ్చేవాళ్ళం కదా, డాట్ కాకుండా నువ్వు కావాలనుకుంటే నీ ఫైల్ నేమ్ ఏది, మూవీస్, మూవీస్ డాట్, ఈ రకంగా కూడా మనం ఇచ్చుకోవచ్చు. గిట్ కమిట్ -m ఏమిద్దాం, న్యూ కమిట్ ఇన్ మాస్టర్ బ్రాంచ్, డన్. ఇప్పుడు మళ్ళీ మీరు చూసుకుంటే గిట్ స్విచ్ అవుట్, గిట్ చెక్అవుట్ మాస్టర్, ఆల్రెడీ మాస్టర్లోనే ఉన్నాము. ఇక్కడ దిస్ వన్, ఈ కంటెంట్ ఏబిసిడి అనే కంటెంట్ ఉంది. అండ్ మాస్టర్లో కాకుండా వేర్ ఇట్ ఈస్, మన ఇంకొక సాంగ్స్ అనేది ఉంది కదా, సాంగ్స్. దీంట్లో చూసారు అంటే దాంట్లో సంబంధించింది 1 2 3 అనే కమిట్ ఉంది. మళ్ళీ అంటే సింక్ కావడం లేదు అని నేను చూపించడం మీకు. అంటే మీరు ఎక్కడి వరకు అయితే మెర్జ్ చేశారో ఇక్కడి వరకు ఈ ఆర్ఆర్ఆర్ నాటు నాటు అండ్ ఈ సాంగ్స్ వరకు మెర్జ్ అయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆపరేషన్స్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ మెర్జ్ చేయాలంటే ఫస్ట్ గేట్ బ్రాంచ్ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఫస్ట్ ఒకసారి చూసుకోండి. గిట్ బ్రాంచ్ ఎక్కడున్నా, నేను సాంగ్స్లో ఉన్నాను. మెర్జ్ చేయాలంటే నేను ఎక్కడ ఉండాలి, మాస్టర్లో కదా మెర్జ్ చేసేది. కాబట్టి గేట్ చెక్అవుట్ మాస్టర్, మాస్టర్ స్క్రీన్ క్లియర్ చేద్దాం. స్క్రీన్ క్లియర్. ఒకసారి గిట్ లాగ్ కూడా చెక్ చేసుకుందాం. మళ్ళీ చూసారా ఇక్కడ మాస్టర్ అని చెప్పేసి చేంజ్ అయింది. గిట్ క్లియర్. ఇప్పుడు మళ్ళీ మెర్జ్ చేయాలనుకుంటే వన్స్ అగైన్ డబల్ చెక్ చేసుకుందాం. గిట్ గిట్ బ్రాంచ్, ఎస్ మాస్టర్లో ఉన్న గిట్ మెర్జ్. దేన్ని మెర్జ్ చేయాలనుకుంటున్నాం, సాంగ్స్ని మెర్జ్ చేయాలి, సాంగ్స్ని మెర్జ్ చేయాలి. ఆటో మెర్జింగ్, ఓకే. మెర్జింగ్ కాన్ఫ్లిక్ట్ ఈస్ మూవీస్. ఇక్కడ మీరు చూసే కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే, ఆటోమేటిక్ మెర్జింగ్ ఫెయిల్డ్. నేను ప్రీవియస్గా మెర్జ్ చేసినప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ అని చెప్పేసి వచ్చింది. బట్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతోంది, నువ్వు మెర్జ్ చేసిన దానిలో కాన్ఫ్లిక్ట్ అవుతోంది. ఈ కాన్ఫ్లిక్ట్ అవుతోంది కాబట్టి అంటే ఒకే లైన్లో ఇద్దరు చేంజెస్ చేశారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకే లైన్లో చూసారా, ఇక్కడ ఒకే లైన్లో ఇద్దరు చేంజెస్ జరిగాయి, నాకు కాన్ఫ్లిక్ట్ అవుతోంది ఒకే ఫైల్లో అని చెప్పేసి చెప్తుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే, కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసి మెర్జ్ ఎలా చేయాలి అనేది మనము నెక్స్ట్ సెషన్ కాకుండా ఆ తర్వాత సెషన్లో డిస్కస్ చేస్తాను. బట్ నెక్స్ట్ సెషన్లో దేని గురించి డిస్కస్ చేస్తాను అంటే, ఫాస్ట్ ఫార్వర్డింగ్ మెర్జ్ కాకుండా నార్మల్ మెర్జ్ గురించి డిస్కస్ చేద్దాం, రైట్. నేను అగైన్ వాట్ ఐ నీడ్ టు డూ, ఇవి క్రియేట్ చేసుకున్నటువన్నీ పిడబ్ల్యూడి, నేను ఎక్కడ ఉన్నాను, హియర్ సిడి డాట్ డాట్, మై బ్యాడ్, సిడి డాట్ డాట్ rm-rf రఘువీర్. ఎస్, దిస్ వన్ డిలీట్ అయిపోయిందా, లెట్ మీ చెక్. ఇక్కడ డిలీట్ అయిపోయింటుంది ఆల్వేస్లీ. ఎస్, నా ఫోల్డర్లో డిలీట్ అయిపోయింది. ఎందుకు డిలీట్ చేస్తున్నా అంటే రెగ్యులర్గా కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి. అండ్ క్లియర్ ద స్క్రీన్, క్లియర్ ద స్క్రీన్. వాట్ ఐ విల్ డూ, నథింగ్ టు డూ, అయిపోయింది. మీరే చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డెడికేటెడ్ సెషన్స్ కావాలంటే డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కి ఉంటుంది బ్యాచెస్. మీరు అవి పెయిడ్ క్లాసెస్. మీరు కావాలనుకుంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకు అంటే నేను ఇక్కడ పెడుతున్న వీడియోస్ 30-40% వరకు మీకు ఇస్తున్నా నేను సబ్జెక్ట్. బట్ మీరు ఎక్కడన్నా డౌట్ వచ్చినప్పుడు స్ట్రక్ అయిపోతారు. స్ట్రక్ అయిపోయినప్పుడు మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఆ ఇంట్రెస్ట్ పోయిన తర్వాత సబ్జెక్ట్ చదువుకోబుద్ధి కాదు. దట్ ఈస్ ద రీజన్. ఓకే. మనకు సబ్స్క్రైబర్స్ అయి ఉండి ఎవరైనా ఉంటే దే విల్ గెట్ అప్ టు 30%, 10% నుండి అప్ టు 30% వరకు ఐ విల్ ప్రొవైడ్ డిస్కౌంట్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.